కామారెడ్డి జిల్లా కేంద్ర గ్రంథాలయంలో నిత్యం 300 నుంచి 500 మందికి పైగా చదువుకునేందుకు వస్తున్నారని, పోటీ పరీక్షల సమయంలో ఈ సంఖ్య మరింతగా పెరుగుతుందంటున్నారు గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి. నిరుద్యోగుల కోరిక మేరకు గ్రూప్ 1 సివిల్స్, డిఎస్సి, పోలీస్ కానిస్టేబుల్ తదితర కాంపిటేటివ్ కోసం ప్రత్యేకంగా పుస్తకాలను ఎప్పటికప్పుడు అందుబాటులోకి తెస్తామంటున్న గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డితో మా ప్రతినిధి భూపతి ఫేస్ టు ఫేస్. నిరుద్యోగుల పాలిట వరంగా జిల్లా గ్రంథాలయాలు నిలుస్తున్నాయి. చాలామంది నిరుద్యోగులకు ప్రిపేర్ అయిన తర్వాత పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడంతో పాటు ఉద్యోగాలు సాధించిన పరిస్థితి నెలకొంది. కామారెడ్డి జిల్లా గ్రంథాలయంలో ఇప్పటికే 200 నుంచి 250 మంది ప్రిపేర్ అయిన విద్యార్థులు, అదేవిధంగా నిరుద్యోగులు ఉద్యోగాలు సాధించిన పరిస్థితి నెలకొంది. అదేవిధంగా 40,000 పుస్తకాలు ఈ లైబ్రరీలో ఉండడంతో ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులకు మాత్రం వరంగా మారుతున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మనతోటి కామారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్ రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు, ఇక్కడ ఏమైనా సమస్యలు ఉన్నాయా? ప్రస్తుతం ఉన్న పరిస్థితి చాలా బ్రహ్మాండంగా ఉంది. పిల్లలకు ఎటువంటి వసతుల్లో ఇబ్బంది లేకుండా మౌలిక వసతులు కానివ్వండి, వాళ్ళకి కావాల్సినటువంటి వసతులు ఎప్పటికప్పుడు వాళ్ళ పర్యవేక్షణలో ఉండి, జిల్లా గ్రంథాలయంలో కానివ్వండి, మండల శాఖ గ్రంథాలయంలో కూడా మా దగ్గర ఉన్నటువంటి 18 శాఖ గ్రంథాలయంలో కూడా అప్డేట్ మా లైబ్రరీస్తో మాట్లాడుతూ ఎక్కడ ఇబ్బందులు లేకుండా వాళ్ళకి కావాల్సినటువంటి బుక్స్ కానీ మాకు తక్షణం ఇలా చెప్పగానే రేపు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎక్కడ లోటుపాటు లేకుండా ఇప్పటి వరకు ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇంకా ముందు కూడా రాబోయే రోజుల్లో కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేస్తారని చెప్పి నమ్మకం, విశ్వాసం నాకుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మా యొక్క లైబ్రరీ, జిల్లా లైబ్రరీ నుంచి మనం లాస్ట్ టైం యొక్క సెలక్షన్లో సుమారు 290 మంది ఇక్కడ సెలెక్ట్ అవ్వడం జరిగింది. వారికి ప్రోత్సాహంగా జిల్లా కలెక్టర్ సంగ్వాన్ గారితో, అలాగే ప్లస్ మా ప్రభుత్వ సలహా షబీర్ అలీ గారి చేతుల మీదుగా ఇక్కడ సన్మానం కూడా చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళకి ప్రోత్సాహం ఉంటే మిగతా విద్యార్థులు కూడా ఉత్సాహంగా చదువుతారనే ఆలోచనతోటి వాళ్ళందరికీ సన్మానం చేయడం జరిగింది. ముందు కూడా వాళ్ళు ఇంకా ఉన్నత స్థాయిలో ఉండాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. వాళ్ళకి కావాల్సినటువంటి ఇక్కడ వసతులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, మొన్న రీసెంట్లీ కూడా వాళ్ళకి కావాల్సినటువంటి వాటర్ ఫెసిలిటీ ఇబ్బంది అవుతుందని చెప్పేసి మా మిత్రుల సహకారంతో, ఎన్ఆర్ఐలతోటి ఆటా అసోసియేషన్ యొక్క బృందము మా మిత్రులందరూ కలిసి ఇక్కడ సుమారు 4 లక్షలతో ఆర్ఓ ప్లాంట్ కూడా పెట్టడం జరిగింది. ఎందుకంటే వాటర్ మనిషికి తాగునీరు ఇంపార్టెంట్ కాబట్టి వేరే వాటర్ వస్తే ఇబ్బంది అవుతుందని చెప్పి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయనే ఆలోచనతో ఇక్కడ ప్లాంట్ పెట్టి స్వచ్ఛమైన నీరు తాగిపోయాలని చెప్పి ఒక ఆలోచన తాగిపిస్తూ ఉన్నాం. ఇక ముందు కూడా వాళ్ళకి కావాల్సినటువంటి పుస్తకాలు కానివ్వండి, మౌలిక వసతులు కానీ ఏది ఉన్నా వాళ్ళకి అప్డేట్ చేస్తూ ఉన్నాం. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే శాఖ గ్రంథాలయాల్లో ప్రస్తుతం సుమారు 20 సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడు కూడా మా రిపేర్లు నోచుకొని బిల్డింగ్లో కూడా మేము ఇలా రామారెడ్డి కానివ్వండి, సదాశంకర్ కానివ్వండి, తాడవాయి కానివ్వండి, ఎల్లారెడ్డి కానివ్వండి, ప్రతి ఒక్క శాఖ గ్రంథాలయంలో పెయింటింగ్స్ చేయించి అక్కడ మౌలిక వస్తువులు, ఫ్యాన్ల రిపేర్ కానీ, ఫర్నిచర్ కానీ అప్డేట్ చేస్తూ వాళ్ళకి ఎప్పటి ఇబ్బంది లేకుండా 100% ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇంకేదన్నా వాళ్ళకి వసతులు ఇబ్బందులు ఉంటే తప్పనిసరి చేయడానికి ప్రయత్నం చేస్తాం. విద్యార్థులు, నిరుద్యోగులు కొంత నూతన బిల్డింగ్ కావాలని కోరుకుంటున్నారు. అదేవిధంగా మధ్యాహ్న భోజన సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తే గతంలో బాగుంటుందని చెప్తున్నారు. దీన్ని ఎట్లా చేస్తారు? ఈ యొక్క నూతన బిల్డింగ్ యాక్చువల్గా ఇక్కడ ఉన్నటువంటి ఉన్నటువంటి బిల్డింగ్ సరిపోవటం లేదు. వాళ్ళకి టాయిలెట్స్ కొద్దిగా ప్రాబ్లంగా ఉంది. దాన్ని ప్రభుత్వ సలహాదారులు, మా రాజకీయ గురు షబీర్ అలీ దృష్టికి తీసుకెళ్ళాను. తప్పనిసరి ఎలక్షన్ కోడ్ తర్వాత డిస్కషన్ చేసి మీరు దాని సిస్టమ్ తయారు చేసుకోండి, ఎస్టిమేట్స్ తయారు చేసుకోండి, తప్పనిసరి అడిషనల్ బిల్డింగ్ కొరకు తప్పనిసరి నేను ప్రయత్నం చేస్తాను, గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని చెప్పడం జరిగింది. ఇంకొక విషయం, మధ్యాహ్న భోజనం అనేది తప్పనిసరి ఒక డిఎస్సి పడ్డన ఏంటనే ఇటువంటి విద్యార్థులు ఒకరు అడుగుతే కోరిక మేరకు ఎవరి దగ్గర దాతలు తీసుకొచ్చి పెట్టే ప్రయత్నం 100% చేస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. గ్రంథాలయాల అభివృద్ధి కోసం రావాల్సిన సెస్ నిధులు పెండింగ్లో ఉన్నాయి. ఆ సెస్ నిధులు విడుదల కోసం ఎలాంటి ప్రయత్నం చేస్తున్నారు? ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి డబ్బులు లేక మేము ఆల్రెడీ మా యొక్క సెస్ విషయంలో కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళాం. తను కూడా ఆల్రెడీ అధికారులతో మాట్లాడడం జరిగింది. కానీ వాళ్ళ దగ్గర నిధులు లేకపోతే ఇబ్బంది పడతా ఉన్నారు. తప్పనిసరి వాళ్ళు ఇప్పుడైతే వాళ్ళకి నిధులు రాగానే తప్పనిసరి పేమెంట్ చేస్తామని చెప్పడం జరిగింది. సుమారు మాకు 2,40,00,000 రావాల్సి ఉంది. అయినా నిధుల కొరకు మేము చూడట్లేదు. పిల్లలకు ఎటువంటి ఇబ్బంది ఉండకుండా దాతల సహకారంతో ప్రతి దగ్గర వైఫై కనెక్షన్ కానివ్వండి, ప్రతి దగ్గర ఏ వాటర్ ప్రాబ్లం లేకుండా ఎలక్ట్రిషియన్ కానివ్వండి, ఫ్యాన్లు కానివ్వండి, మౌలిక వసతులు ఎక్కడ బుక్స్ కానివ్వండి ఏ సమస్య ఉంటుందని చెప్పి ఆ యొక్క దాతల సహకారంతో ముందుకెళ్తూ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు చేస్తూ ఉన్నాం మేము.
జిల్లా గ్రంథాలయ అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేపట్టడంతో పాటు మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నాము. అదే విధంగా విద్యార్థులు అదేవిధంగా నిరుద్యోగుల కోరిక మేరకు ప్రత్యేక పుస్తకాలు కూడా ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ సహకారంతో నూతన బిల్డింగ్ ఏర్పాటుకు కృషి చేస్తానని చెప్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ కళ్యాణ్తో భూపతి HM TV కామారెడ్డి.